హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మెకానిక్ పెద్దలు, గౌరవనీయులు కొంతమందిని, అందరూ పెద్దలే, ఎవరు ఇందులో పెద్దలు చిన్నలు కాదు. మన సాధక బాధలు చెప్పి మాకు గూడు కావాలి అని వివరించి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ని జాగ్రత్తగా గౌరవప్రదంగా తీసుకొచ్చిన మేమందరం కార్యక్రమంలో చిన్న చితక తప్పులు ఏమైనా జరిగితే పెద్ద మనసు చేసుకుని అందరూ దయవుంచి అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాను. అలాగే దీనికి అనుబంధంగా ఉండి ప్రతి విషయం చాలా లోతుగా అర్థం చేసుకుని మెకానికల్ యూనియన్ ఎప్పుడు బాగుండాలని కోరుకునే ఆఫీస్ వర్క్ కానీ అప్పుల్లో మనకంటూ ఏమీ తెలియని కాలంలో కూడా ఏది ఏ విధంగా నడాలి ఇదంతా పర్ఫెక్ట్. అలాగే అనేక విషయాల్లో మన పెద్దపాటి సత్యనారాయణ గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం. మన అందరు మెకానికల్కి గురువు లాంటి ఆయన ఎవరో కాదు, మన పచ్చిపాల వెంకటేశ్వరరావు గారు. ఆయన్ని కూడా ఆ వేదిక మీదకి రావాలని కోరుతున్నాం మనస్ఫూర్తిగా. 2.5 సంవత్సరాల్లో ఎలా ఈ ప్రాజెక్ట్ ఇవన్నీ మాట్లాడుకోవడం గురించి ఇది ఆయన అంటే ఆయన ఎవరో కాదు, మన ఈ స్థలదాత ఎస్ఆర్ మోటార్స్ అధినేత ఎస్ఆర్ రాజు గారిని ఈ సభాముఖంగా ఆయన్ని మనం మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ భవనం నిర్మాణానికి మనకంటూ ఒక స్థలం కావాలి. అది ఆనాడు ఆయన గ్రహించి మీరు స్థలం కొనుక్కోండి, దాంట్లో బిల్డింగ్ కట్టుకోండి అని 30 సంవత్సరాల క్రితం ఈ స్థలం కొన్నప్పుడు మేము బహుశా మోటార్ సైకిల్ షెడ్లో కూడా జాయిన్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ పెద్దల ద్వారా మేము తెలుసుకున్నాం ఇది ఎలా జరిగింది ఏంటన్నది. అప్పటి నుంచి దీన్ని వినియోగంలోకి తేవాలని గత యూనియన్ వారు కానీ గత పెద్దలు కానీ ఆలోచన చేసి ఉండొచ్చు. అప్పుడు పరిధిలో, అప్పుడు విధానాలు బట్టి, అప్పుడు పరిస్థితులు బట్టి వాళ్ళు మనకు అప్పిచెప్పేదాకా నడిపించుకొచ్చారు. ఎవరిని ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. మనకి ఇచ్చిన తర్వాత మనం ఎలా ఎదరికి తీసుకెళ్ళామన్న దాన్నే మీరు గమనించండి. మనం ఉన్నారు మీరు ఏకగ్రీవంగా, అక్కడి నుంచి ఇది అభివృద్ధి ఎలా జరిగింది అన్నదే గమనించండి, అంతే తప్ప గత. ఎందుకంటే గతాన్ని తలుచుకుంటూ ఉంటే మనం ఎదరు భవిష్యత్తుని ఆస్వాదించలేం. దాని గురించి దాన్ని వదిలేద్దాం. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాలు మా కార్యవర్గం గురించి చెబితే ఆ తర్వాత నేను విషయం మాట్లాడతాను. ఏదన్నా అన్నది మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాలను మనస్ఫూర్తిగా నిర్మోహమాటంగా చెప్పండి. ఎందుకంటే అలా నిర్మోహమాటంగా చెప్పినప్పుడే అభివృద్ధి సాధించగలదు. ఏదైనా సరే నిర్మోహమాటంగా చెప్పండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ మీటింగ్లోకి వెళ్ళినా, బయట మీటింగ్లోకి వెళ్ళినా నేను చెబుతున్నాను, మనలో మనం డిస్కషన్ చేసుకుని ఒకళ్ళిద్దరు ముగ్గురు డిస్కషన్ చేసుకోవటం వల్ల అభివృద్ధి జరగదు. మీరందరూ నిర్మోహమాటంగా మన యూనియన్ దృష్టికి ఏ సమస్య అయినా తీసుకురండి. అది తప్పు తమ్ముడు, ఇది ఎలా జరగకూడదు, మీరు అన్నది తప్పు అభిప్రాయమేమో 10 మందితో మళ్ళీ డిస్కషన్ చేసి రండి అని చెప్తాం తప్ప మీరు చెప్పిన తప్పు ఇలా చెప్పకూడదు మాతోనే అన్నమాట ఎప్పుడు రాదు. దయచేసి ఈ మధ్యలో 2-3 నమస్కారాలు. మనం పెంచారనుకున్నా, గట్టిగా చెప్పుకుంటారనుకున్నా, మనం ఈ రోజుని మనం ఒక్క తల్లి కడుపును పుట్టిన పిల్లలు అలాగ 2 వీలర్ మెకానిక్స్ అనే జాతికి పుట్టినోళ్ళం మనం.
ఇది 2 చక్రాల బండి జాతికి పుట్టినటువంటి మెకానికల్ మనం. ఇంచుమించుగా ఒక తల్లి గర్భంలో పుట్టినట్టే లెక్క. దీన్ని మీరు అందరూ కూడా మనం అనే భావంతో ఉండాలి తప్ప మీరు మేము అనే భావంతో ఉండకండి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, సీనియర్ లేదు, జూనియర్ లేదు, వాళ్ళు లేదు, మీరు లేదు. ఎవరైనా 2 చక్రాల బళ్ళు బాగు చేసుకుని బతికే మెకానిక్. మన అందరం కూడా ఇవాళ ఇక్కడ ఈ అంతర్జాతీయ మెకానిక్స్ డే ఏర్పడటానికి ముఖ్య కారణం డైమలర్ గారు అనే ఆయన 1885 సంవత్సరంలో టూ వీలర్ని ఆవిష్కరించారు. ఆయన ఎందుకు ఏర్పాటు చేశాడయ్యా అంటే అందరూ కార్లు కనిపెట్టారు. కార్లు కనిపెట్టే చెట్టు పుట్టిందో విత్తనం పడుతుంది, విత్తనం పుడితే ఆకు కూడా పడుతుంది కదా, ఆకు తర్వాత ఎండు పుల్ల కూడా వస్తుంది. అలాగా ఎండు పుల్లలు అమ్ముకునే వాళ్ళు, ఆకులు అమ్ముకునే వాళ్ళు ఎలాగో మెకానిక్ కూడా బయలుదేరవలసి వచ్చింది. యాక్చువల్గా మెకానిక్ కోసం ఆయన కనిపెట్టలేదు, కాకపోతే అనూహ్యంగా ఒక మోటార్ సైకిల్ బయలుదేరితే దాని వెనకాల మెకానిక్ బయలుదేరవలసి వచ్చింది ఆ తరంలో. కాబట్టి ఈ టీంకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం అతి ముఖ్యమైన విషయం నేను మాట్లాడుతున్నాను, ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం నన్ను తప్పుగా భావించకండి. దీనికి సహకరించవలసి వచ్చేసరికి నాలాంటి వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే నేను దీని మీద బతుకుతున్నాను ఏంటి అని ఒకడు, నేను ఎంత సంపాదించలేదు అంత సంపాదించలేకపోవటం నీ దౌర్భాగ్యం తప్ప నువ్వు బతుకుతున్నది మోటార్ సైకిల్ మెకానిక్ కిందే. అది గుర్తెత్తు. మోటార్ సైకిల్ మెకానిక్ కిందే చదివించుకున్నాను. నీ బిడ్డకి పెళ్లి చేసేవో అంటే యాజ్ ఏ మోటార్ సైకిల్ మెకానిక్ కిందే పెళ్ళి. ఇవాళ ఉండొచ్చు లేకపోవచ్చు. నేను చందా అడిగితే నాకు ఇవాళ ఏమన్నది అంటున్నాను. నువ్వు బతకటమే దీని మీద బతికి, నీ ప్రతి రక్తం, నీ పిల్లలు, నువ్వు అందరూ. కాబట్టి దయచేసి అలాంటి కుంటు సాకులు చెప్పుకోకుండా ఇది అసంపూర్తిగా ఉండిపోయింది. అంటే పూర్తి అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. అటు కాంట్రాక్టర్కి డబ్బు ఇవ్వలేదు, ఇంకా పైన ఇవ్వాల్సి ఉంది. ఇది అసంతృప్తిగా ఉండిపోయింది. అంటే ఇచ్చిన వాళ్ళ గురించి కాదు, ఇవ్వని వాళ్ళ గురించి నొక్కి ఒక్కడికి చెబుతున్నాను. దయచేసి కుంటి సాకులు చెప్పకోకుండా మంచిగా ముందుకెళ్తున్న టీము, ఈ టీం వర్క్ చూస్తే నిజంగా ఇలాంటి టీము ఉంటే భవిష్యత్తులో ఎంత ముందుకైనా వ్యవహారం మెకానిక్స్ అసోసియేషన్ పరిగెడతాది అనే ధైర్యంతో నేను చెబుతున్నాను. వాళ్ళు అంత కష్టపడుతున్నారు, రాత్రి అంతా పనులంటే వాళ్ళ సొంత పనుల్లో కష్టపడట్లేదు. సొంత పనులు కూడా అంత కష్టపడ్డారో లేదో నాకు తెలియదు, అంత బాగా కష్టపడుతున్నారు. నెక్స్ట్ ఇంకొక విషయం, కొన్నాళ్ళకి ఏళ్ళకి అలసట వస్తుంది. బట్ గతంలో జరిగినట్టుగా ఎప్పటికీ కూడా భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ని కింద పడిపోనివ్వకుండా కాపాడవలసిన బాధ్యత మీ యూత్ మీద ఉంది. వీళ్ళకి అలసట వచ్చి కూర్చున్నా సరే మీరందరూ దీన్ని పద్యంతలు చేసి నిలబెట్టాలి తప్ప భీమవరం మోటార్ సైకిల్ మెకానికల్ని కింద పడినివ్వకుండా చూడండి. అదొకటి. అలాగే ఇప్పుడు తిరుగుతున్న టీం ఉన్నారు కదా, వీళ్ళ పని మానుకుని, సొంత పని మానుకుని, కుటుంబ పని మానుకుని, షెడ్లో పని మానుకుని, సందాలకు తిరగని, ఈ పనుల కోసం తిరుగుతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా మీ చేతిలో పని పక్కన పెట్టి వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకుని వాళ్ళతో మాట్లాడారు. అదొకటి అందరూ నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే యూనియన్ తరపు నుంచి ఎవడు గుమ్మాలోకి వచ్చినా సరే మీరు కస్టమర్ అక్కడే ఉంటాడు, బండి అక్కడే ఉంటుంది. బట్ నీ కోసం వచ్చినోడు వాడి పని మానుకుని వచ్చాడు, నీకోసం వచ్చింది. అదే అదొకటి గుర్తులో పెట్టుకుంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మీకు అందరికీ కాలతీతం అవుతుంది. దయచేసి దీన్ని నేను చూస్తాను కానీ మీరు అందరూ పైన ఇంకో అంతస్తు తీసా, పైన ఇంకో అంతస్తు తీసి భవిష్యత్తులో ఆ వ్యవహారాలు ఎంతో అది అని కళ్ళు మూసిలే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. తర్వాత మన భీమవరం మెకానిక్ గురువు స్థానంలో ఉన్న ప్రతి మెకానిక్ పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పెద్ద మెకానిక్ లేకపోతే ఇవాళ ఎంత వ్యవహారం ఎంత వ్యవస్థ ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకునే వాళ్ళే. ఇంకా మిగతా విషయం మాట్లాడుకుంటే మన అసోసియేషన్ స్థాపించడం గురించి, దీని కష్టం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. మా నాన్నగారు మాట చెప్తారండి నాకు చిన్నప్పుడు, చెడ్డ మాట చెవిలో చెప్పరా, మంచి మాట మైకులో చెప్పరా అన్నారు. నేను మంచి మాట కాబట్టి ఇవాళ చెబుతున్నానండి. ఇవాళ 2 సంవత్సరాలు, ఇంకా కొంచెం 2 సంవత్సరాలు వస్తుంది వీళ్ళు ఎక్కిన కాడి నుంచి ఇవన్నీ తీసుకున్నాండి. ఈ స్థలం ఎక్కడ ఉందో, ఈ సర్వే నెంబర్ ఎక్కడ ఉందో ఇవన్నీ కనుక్కోవటానికే 2 నెలలు పట్టిందండి. ఇవన్నీ సర్వే చేసి కమిటీ వేసుకున్నాండి. కమిటీలో
ఈ కమిటీ ఒక ఎలా ప్రతి మనిషి అనుకుంటాడు నేను ఏదో చేసేద్దాం నేను ఏదో చేసేద్దాం అని, కానీ కొంతమంది వల్ల అవుతుందండి. అది ఇలా హనుమంత్ గారు ఆయన ముహూర్తం ఏంటో ఆయన ప్రెసిడెంట్ గారు ఎన్నుకోవడం ఆ సందర్భం అండి. మా షాపుల దగ్గర 5-6 మీటింగ్లు పెట్టేవాడి బయట. టీము కమిటీ టీం వర్క్ అది మంచి టీం వర్క్ అండి. మంచి చక్కటి కుర్రోళ్ళు అందరూ ఏర్పడ్డారు. ఆ కుర్రోళ్ళకి నిజంగా నేను చెప్పాలంటే నా షాప్ దగ్గరికి వస్తే కూర్చున్న నుంచి గడుపు పరిగెత్తుకెళ్ళనిపించి మంచి విధానం నేర్చుకున్నారండి. చక్కటి విషయం, చక్కగా మాట్లాడటం అనేది, చక్కగా డబ్బు రుసులకి వెళ్ళినప్పుడు విషయం అంతా చెప్పడం, అది కూడా చాలా బాగుంది. నిజంగా ఇవాళ మనం సొంత పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఏదైనా మన పని చేసుకోవాలంటే 2 సార్లు తిరిగి 3 సార్లు తిరిగేటప్పటికి వెళ్దాం, లేదా సాయంత్రం వెళ్దాం, లేకపోతే పొద్దున వెళ్దాం అని మన సొంత పనిలో పక్కన పెడుతున్నాం. ఈవేళ సొంత పని వదిలేసి, మెకానిజం వదిలేసి, షెడ్లో పని వదిలేసానే ఈవేళ కట్టికి ఎండలో, మన మే నెలలో కట్టికి ఎండలో అండి ఇలా మన మే నెలలో డబ్బు రోజులకి వెళ్తుంటే చెమటలు పట్టేసిన వాళ్ళకి బళ్ళేసి వెళ్తున్నారు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిపి. నేను చూశాను, నన్ను ఎవరు రమ్మంటారని చెప్పి లోపల తప్పుకున్నాను. నిజంగా చెప్తాను కదా అంటే అంత కఠినంగా ఇలా వర్క్ చేశారండి. చాలా మంచి విషయం. నాది అనుకుంటే బరువు అండి, నా తొక్కలా మనకెందుకు అంటే తేలికండి. ఏదైనా సరే ఇది తొక్కలా అన్నందుకు ఏమనుకోవద్దు, అనుకోవద్దు. ఆ సందర్భం, ఆ విషయం, దాని మాట తీరు అంతే. నాది అనుకుంటే ఏదైనా బరువు అండి, బరువు. అది మనం ఏదేసిందరికి అయ్యి బాబు బాగా చేయాలిరా, ఇది చాలా చక్కగా చేయాలి, ఎవరి చేత మాట పడకూడదు, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి అని మన మనసులో అలాగే ఏర్పడిపోద్ది. మనకెందుకులే వాళ్ళు తిరుగుతారులే, మనకెందుకులే అనుకుంటే తేలిక, ఏం పెట్టింపక్కర్లేదు. వీళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా కట్టారండి. ఇది ప్రతి సిమెంట్, కంకర, ఐరన్ మంచి క్వాలిటీ దింపండి. క్వాలిటీ తాపి మేస్త్రి గారిని చాలా జాగ్రత్తగా, బాబు ఇది మా టీం యొక్క విధానం, ఇది చాలా జాగ్రత్తగా కట్టాలని, ఇందులో పొరపాటు చేయకు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రేపు పొద్దున వచ్చి ఇలా కట్టారంటే మా పేర్లు పెడతారని ప్రెసిడెంట్ గారు అంటే ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా ఆ తాపి మేస్త్రి గారు కూర్చుని ఒక అరగా ప్రతిరోజు వచ్చి మాట్లాడి వెళ్ళి ఇంత బాగా తీసుకున్నారు. ఇలా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా పై స్టేర్ వేసి మళ్ళీ వచ్చే సంవత్సరం నిజంగా మళ్ళీ మెకానిక్కి ఈ పై స్టేర్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంకా ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇప్పుడు మన మొత్తం సభ్యులందరూ మాట్లాడితేనే మాకు సంతోషం. ఈ కార్యవర్గ సభ్యులు చేసిన పనికి మీరు ఏమన్నా ఆనందపరిచారంటే మీ అభిప్రాయాలు మీరు మైక్ తీసుకుని మీ అభిప్రాయాలు చెబితేనే మాకు ఎంతో సంతోషం. 343 మన మెకానికల్ వాటికి ఈ బిల్డింగ్ కి సందా ఇచ్చిన వాళ్ళు 120 మంది. మామూళ్ళం తల్లి దైవల్లో, భగవంతుడి దైవల్లో మన నోటంటూ ఒక మాట వచ్చింది. మన సొంత ఈ బాధలు పడలేము, అద్దెలు కట్టుకునే బాధలు ఉండవు, ఒక ఆఫీస్ రూమ్ కట్టుకుందామని మాత్రమే దిగాం మనం. ఆ రోజున అన్నది ఒక ఆఫీస్ రూమ్, సొంత ఆఫీస్ రూమ్ కట్టుకుందాం అని దిగాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మన కార్యవర్గ సభ్యులు ఎటువంటి వాళ్ళు ఏదన్నా అంటుంటే డబ్బుల గురించి అసలు ఆలోచన కానీ ఏమీ లేదు. వీళ్ళకున్నదల్లా గుండెల్లో ధైర్యం ఒకటే. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. అన్నయ్య ఆఫీస్ రూమ్ కట్టి ఏం చేస్తానే, స్థలం ఉంది కదా, స్థలం అంతా ఒక అవసరం అయితే పిల్లర్లు వేసి రేక్ షెడ్ అయినా సరే పెద్దది కట్టేద్దాం అని అన్నారు. ఇదేంటో బాబు ఇలా కట్టున్నారు, మనం అంచనాలు లేకుండా దేంట్లో తెక్కకూడదు, అప్పుల పాలు అయిపోతాం, మళ్ళీ మన చేతుల్లో ఇబ్బంది అయిపోతాం, మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పి కాదనే మనం ఏమైనా సరే పగడ్బందీది కట్టాలి అన్న ఉద్దేశంతో చెప్తే, అయితే ఒకసారి మీరు నాకు కొంత సమయం ఉండే దీని గురించి సాధ్యాసాధ్యాలు ఆలోచిద్దాం అని మొత్తం ఏ చిన్న విషయమైనా సరే ఈ కార్యవర్గం సభ్యులందరం కూర్చుని ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి దాదాపుగా మేము సరిగ్గా పనులు చేయలేదు. మా షెడ్యూల్లో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఏంటన్నది. కానీ ఆ రోజుని స్టేజీ మీద మేము ఒక మాట ఇచ్చాం, ఒక చిన్న ఆఫీస్ కట్టుకుందాం, మన సొంత ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది అన్నది బాగుంటుందని. ఆ రకంగా మన కార్యవర్గ సభ్యులందరినీ కూర్చోబెట్టడం, ఎంత అవుతుంది ఏంటంటే ఒక మేస్త్రి గారిని పిలిచి అడగడం జరిగింది. ఆయన దాదాపు ఒక ఫ్లోర్కే మీకు పగడ్బందీగా కట్టాలంటే 40 లక్షలు అడిగారు. 40 లక్షలు అడగంగానే మన వాళ్ళందరూ స్టాండప్ అయ్యారు. అయ్యో 40 లక్షలు ఏంటనే, ఎంత ఇబ్బంది ఏంటి, ఎలాగ తీసుకురావాలని. కాదురా తమ్ముడు,
అసలు ముందర అప్పుడే మేము అంచనా వేసాం ఈ లెక్కన. ఏది ఒక మెకానిక్ ప్రతి ఒక్కడు ఎత్తే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అని అప్పుడు ఈ చెప్పిన అంకిని బట్టి మేము అంచనా వేసుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సరే ఒక సంవత్సరం గడిచింది. అది మేము మాట్లాడుకోవటం, తర్జన భర్జన పడటం అయ్యింది. మా దగ్గర మేము పూజ చేసిన అప్పుడు మీ దగ్గరికి వచ్చి మేము కొత్తగా ఏర్పాటు చేసాం, మేము ఇలా ఎదరికి తీసుకెళ్తాం అంటే అందరూ అప్పుడులో మేము వచ్చిన కొత్తలో మట్టికి అందరూ పర్ఫెక్ట్ గా మా వెనకాల నుంచున్నారు. అందులో మట్టికి అసలు ఎవరిని తప్పు పట్టడం అవసరం లేదు. ఇటు వచ్చి బిల్డింగ్ ఫండ్ లోనే 120 మంది రాశారు తప్ప కొత్తగా కార్యవర్గం ఏర్పాటు అయిన తర్వాత మా వెనకాల మట్టికి దాదాపు 90% మంది మా వెనకాల ఉన్నారు. ఎందుకంటే అప్పుడే మేము మీ పెద్ద మీటింగ్ పెట్టి ఖర్చు పెట్టడానికి దాదాపు 4 లక్షల చిల్లర రూపాయలు, 1000-2000 రూపాయలు మీరు చెయ్యండి మేము ఉన్నామని బలంగా ఇచ్చారు మాకు. ఆ ధైర్యంతోనే మేము ఈ ఆఫీస్ రూమ్ కట్టగలుగుతాం, ఈ బిల్డింగ్కి ఎదరగా వెళ్ళగలుగుతాం అన్న అభిప్రాయానికి వచ్చాం. వచ్చిన తర్వాత మాట్లాడుకుని ఆ 1,00,000 రూపాయలు మాకు ఇవ్వండి అని తీసుకోవడం జరిగింది. ఆ 1,00,000 రూపాయలతోనే ఇక్కడ స్థలాన్ని బయటికి తీసి ఇది ఏ స్థలం, ఈ మన వాళ్ళని రమ్మంటే ఈ పక్క స్థలం చూపించారు. అందులో కొంతమంది పెద్దలు వచ్చి అది టవర్ దగ్గర చూపించారు ఒక సైట్. ఆ టవర్ దగ్గర కొన్నాళ్ళు అన్నారు. అది అయిపోయిన తర్వాత దీని పక్కదన్నారు. అలాగా ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడితే అరే తమ్ముళ్ళు మనం పెట్టేది లక్షలు ఖర్చు పెట్టేది, ఇది ఇలా కాదు, గవర్నమెంట్ సర్వే చేయించేద్దాం, మన డాక్యుమెంట్స్ తో గవర్నమెంట్ సర్వే చేద్దాం అని గవర్నమెంట్ సర్వేకి ఓ 15,000 రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ సర్వే చేసి పగడ్బందీగా ఇది మంది అనిపించుకున్న తర్వాత అప్పుడు దీన్ని సదును చేయించి శంకుస్థాపనకి వెళ్ళాం. శంకుస్థాపనకి ఇప్పుడు చూశారు కదా ఏ విధంగా శంకుస్థాపన కూడా సింపుల్ గా ఒక గొయ్యి తీసి ఒక 10 మందిని కేకేసి కొబ్బరికాయలు కొట్టేవచ్చు. అలా కాదు. అలా వెళ్తే మనం కరెక్ట్ గా మనం రీచ్ అవ్వలేం మెకానికల్ అందరికీ నా ఉద్దేశంతో అదొక ఘనంగా ప్రతి ఒక్క మెకానికల్ హాజరై మంచి మీటింగ్ లాగా ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే గారిని చాలా మంది ప్రజా నాయకుల్ని పిలవటం, మన మెకానికల్ అందరూ హాజరవటం, అప్పుడు చాలా చక్కగా చాలా బలంగా కుర్రోళ్ళ గురించి చెప్పాలి మీకు. ప్రత్యేకించి వాళ్ళు పనులు పోగొట్టుకున్న ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని వాళ్ళ భుజాన్న మీద వేసుకుని వాళ్ళు పూర్తి చేశారు అన్న భావన మెకానికల్ పెద్దగా లేకపోయింది. అది చాలా బాధించింది మా అందరిని. ఎందుకంటే మనకు అనుబంధ సంస్థల వారు అంత పెద్ద అమౌంట్ ఇచ్చారు. దాదాపు వాళ్ళ దగ్గరికి పూజ చేసింది 17 లక్షలు. మెకానికల్ దగ్గరికి వచ్చేటప్పటికి అది 12 లక్షలకే వసూలైంది. మరి మిగతా మెకానిక్ సోదరులు ఎందుకు మా మీద ఇంత కట్టి ఇంత ఇలా చూపించి ఇంత భవనాన్ని కళ్ళెదురుగుండగా చూసినా స్పందన లేదు ఏంటి అన్నది మాకు ఒక నెలల నుంచి మాకు ఒక ఆలోచన ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే విధంగా చేశారు అది మెకానిక్ సోదరులు. ఇందులో మాట మధ్యలో వచ్చానని మీరేమో అనుకోకండి. ఎక్కువసేపు మాట్లాడుతున్న తను కొంచెం తడబడుతున్నారు కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చి నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఆయన చెప్పిన అంకెలు అర్థం చేసుకోండి. మనం మినిమం 300 మంది షెడ్లు ఉన్నాయి భీమవరానికి. అటువంటిది షెడ్కి ఆయన చెప్పినట్టు 10,000 ఇచ్చే స్థితి లేదంటారా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇచ్చిన వాళ్ళు మెయిన్ చేయవలసింది ఏంటి అంటే ఇచ్చిన వాళ్ళు అందరూ నువ్వు ఇచ్చావా, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, 10,000 కాదు 5,000 లేకపోతే ఎక్కడో అప్పు చేసి తీర్చలేవా? వయసు ఉన్న వాళ్ళు తీరుస్తారండి, వయసు అయిపోయిన వాడు తీర్చలేడు, అది వేరే సంగతి. బట్ యంగ్ మీకోసమే చేస్తున్నారు ఇదంతాను. దయచేసి సహకరించండి. ఒక చిన్న వెల్ఫేర్ చేయాల్సిన అమౌంట్ మొన్న పూజ చేసాం. అది మనం ఎలా చేసామన్నది కూడా మీకు ఇప్పుడు ఈ సిస్టమ్ మన వాళ్ళందరూ ఆలోచించి ఒక సిస్టమ్ పెట్టారు. దాన్ని చక్కగా స్పందించి చాలా మంది ఇచ్చారు. అదే పూర్తి స్థాయిలో ఇంకా మన వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ ఈ వాట్సాప్లు ఇది దాని ద్వారా తెలుసుకుని ఎదరికి వెళ్ళలేదేమో అనిపించింది. ఏంటంటే పచ్చిపాల సురేష్ అన్న ఒక ఆయన మెకానిక్ సోదరుడు మన సాబు గారి దగ్గర
వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన అనారోగ్య కారణంగా గత గత సంవత్సరంలో మరణించడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి మనం యూనియన్ ఫార్మాలిటీస్ అన్ని ఇచ్చాం. అక్కడ నుంచున్నాం. ఆ కార్యక్రమం అయ్యేదాకా ఉన్నాం. ఆ రోజుని ఆవిడికి మళ్ళీ సంవత్సరం తర్వాత మన భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ దగ్గరికి వచ్చి, గతంలో ఆ సాబు గారు మేమందరం ఉండి మన సెక్రటరీ గారు ఆయన్ని అడగడం జరిగింది, ఏమంటే సాబు గారు మీరు ఏం చేస్తారని. అదే ఆ కుటుంబానికి ఏం చేస్తారంటే, వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరినప్పుడు చెప్తే నేను ₹1,00,000 ఇస్తానని ఆయన ఒప్పుకోవడం జరిగింది. అసలు చాలా అద్భుతంగా చెప్పాడు ఈయన. మంచి బాగా ₹1,00,000 అంటే మాటలు కదా, బాగా చెప్పాడు అనుకున్నాం. మేమందరం సంతోషించడం, మీ అందరి దృష్టికి వాట్సాప్ ద్వారా పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. ఆయన మొన్న రెండు నెలల క్రితం ఈవిడ వెళ్ళి అడిగితే, నా పరిస్థితి బాగోలేదమ్మా, నేను అంత ఇవ్వలేను అంటే, ఒక ₹10,000 మట్టుకు ఇవ్వగలనని చెప్పి ఆ ₹10,000 ఇచ్చారు. ఆవిడ మళ్ళీ యూనియన్ దగ్గరికి వచ్చి మా దృష్టికి తీసుకొచ్చింది. తీసుకొస్తే, అలా కదమ్మా, ఒకసారి వెళ్ళి మీరు మీ ప్రాబ్లం చెప్పండి, కనీసం ₹1,00,000 అన్నారు కదా, ఓ 25-30 ఇస్తారు, ఒకసారి ఆయన్నే కొద్దిగా రిక్వెస్ట్ చేయండి అని చెప్పి పంపించేశాం. అలా 2-3 సార్లు ఆవిడ మళ్ళీ రావటం జరిగింది. ఆయన ఇంకా అంతకు మించి ఇవ్వను అంటున్నారని. ఆయన ఆ రోజునేమో 1,00,000 అన్నాడు, 10,000 అంటే ఏంట్రా బాబు అని ఒక పక్క కొద్దిగా ఇబ్బందిగా చాలా ఫీల్ అయ్యాం. అది ఒక వారం రోజుల దాకా మనల్ని ఇబ్బంది పెట్టింది ఆ ఆలోచన. ఏంటి తమాము లేక లేని పరిస్థితిలో ఆవిడ వెళ్ళింది కదా, మనోడు ఇలా చేసేది ఏంటి ఈయన అనుకుని వెళ్ళాం. ఆ ఆలోచన బట్టి నాకు 10 రోజులు నన్ను వదలలేదు. కానీ ఏంటంటే, ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళ పరిస్థితులు ఏమో అంతంత మాత్రంగా ఉంటున్నాయి, వాళ్ళు ఏదో ఒకటి చేయండి అంటున్నారు. యూనియన్ ద్వారా మనం చేసే పరిస్థితి ఏమో ఇక్కడ దీనికి కమిట్మెంట్ అయ్యేమో దీనికి చేసుకుంటూ వెళ్తున్నాం. దీనికి ఇలా కాదు, దీనికి ఏదో పరిష్కారం చూడాలన్న ఉద్దేశంతో మీకు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏదైనా ఇలాంటి సమస్య వచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను గమనించి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉన్నదంటే, ఒక క్యూఆర్ కోడ్ పెడదాం, ఆ రోజు 2 రోజులు పెడదాం, అది యూనియన్ అకౌంట్ 100-200 కొట్టండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు కూడా ఎక్కువ 500, 1000 కొట్టమని డిమాండ్ చేయకూడదు. ఎప్పుడు తరచూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఎవరో ఒకరికి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా యూనియన్లో డబ్బులు ఏమి తీయటానికి లేవు కదా. దాని గురించి మేము ఏంటంటే ఒక వాయిస్ మెసేజ్ పెట్టి, వీడియో పెట్టి, అదే బ్యాంక్ క్యూఆర్ కోడ్ పెట్టాం. దానికి మన దీనికి కూడా మన కార్యవర్గ సభ్యులు ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళే తలొక 500 కొట్టారు. మిగతా మెకానికల్ చూస్తే 100-200 అని చెప్పాం కదా, వీళ్ళే కొట్టడం, వీళ్ళ స్నేహితులతో కొట్టించడం, లేకపోతే ఆటోమొబైల్ దగ్గర ఎంతమంది చూశారు అని మళ్ళీ దాన్ని చెక్ చేస్తే మెకానికల్కి మరి అది వెళ్ళలేదో, అర్థం కాలేదో ఏంటో తెలియలేదు. ఇది ఈ సిస్టమ్ రేపు వచ్చే కాలంలో మీరందరూ సాయం చేయటం అంటే, ఇప్పుడు మెకానికర్కి సాయం చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అయిన ఆలోచన. ఎందుకంటే ఒక 100-200 కొట్టండి. ఎందుకంటే సాయంత్రానికి ఒక టిఫిన్ తిన్నాము, టిఫిన్ తింటే తాగితే ఈ రోజున 100-200 ఖర్చు అయిపోతుంది. తల ఒక చెయ్యి మనం మట్టిగా వేసుకుంటే ఒక కనీసం దాదాపు ఒకళ్ళు సాయం చేసుకోవచ్చు. 100 కానీ 200 కానీ కొడితే దాదాపు ఇచ్చే వ్యక్తికి ఒక ₹20,000 స్పాట్ లో మనం వెల్ఫేర్ చేయొచ్చు. రేపు వాట్సాప్ చూసి మీకు తెలియని వ్యక్తులకు కానీ, మీ పక్కకి వాళ్ళ వాట్సాప్ చూసి ఫాలో అయిన వాళ్ళందరికీ కానీ మీరు కూడా చెప్పండి. దయచేసి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న ఇలా చేసిన దాంట్లో కొంత వెల్ఫేర్ అమౌంట్ వచ్చింది. అది ఏంటంటే 3,500 వచ్చింది. ఏంటి, కార్యవర్గ సభ్యులు మట్టికి ఇచ్చి వాళ్ళ తెలిసిన వాళ్ళతో 500, 200, 300. మన శివ ఉన్నాడు, నాకు మీరు చెప్పిన విధానం నచ్చిందని 1000 కొట్టాడు. 1000 కొట్టి తను 1000 కొట్టడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో ₹1,200, 200 కొట్టించాడు. అలాగా ఒక మెకానికర్కి ఇబ్బంది వచ్చిందంటే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, ఏ సంస్థ దగ్గరికి వెళ్ళనవసరం లేదు, ఆడలేవసరం లేదు, ₹1000 సాయం చేయనవసరం, ఒక ₹10,000 జేబులో తీయనవసరం. 100 కానీ 200 కానీ 200 మంది 250 మంది మెకానికల్ కొట్టండి, ₹25,000 అవుతాయి. ఆ పెద్ద అమౌంట్ మీరు కొట్టేది చిన్న అమౌంటే, మనం అవతల ఇచ్చేవాళ్ళకి పెద్ద అమౌంట్ కింద వెళ్తుంది. ఈ సిస్టమ్ మనం రేపటి నుంచి ఫాలో అవుతున్నాం. ఇప్పుడు పెట్టింది బాగా నీట్గా ఎక్కువ అమౌంట్ వచ్చింది, సక్సెస్ అయ్యాం. దీన్ని కొంతమంది చూడట్లేదు, చూసే విధంగా చేయండి.
ఇక్కడికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మీటింగ్ అంటే గాని, యూనియన్ అంటే మీద గాని గౌరవం లేదా లేకపోతే ఏంటో తెలియదు కానీ దాదాపు 300 మంది 50 మందిలో కూడా ఎంతమంది వచ్చారు? 150 మంది వచ్చారు అని. ఒకవేళ వాళ్ళు ఏదైనా బిజీ వర్క్ లో ఉండొచ్చు, ఆ గడిదిగుడ్డు యూనియన్ అంటే ఏంటి అన్నట్టు భావనలో కాబట్టి మెకానిక్ మనం అందరూ నిలబడితే వాళ్ళకి ఎంత అయినా సరే హెల్ప్ చేయొచ్చు. యూనియన్ లో డబ్బులు కదలకుండా ఉంటాయి, మనం మటుకు మన పని చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఆవిడ వచ్చారు, మీ అందరి సమక్షంలో ఆవిడకి డబ్బులు ఇచ్చేస్తాం. ఈవిడేమో మన ప్రజెంట్ యూనియన్ ద్వారా మనకి వచ్చింది, ఆవిడ బాధను అర్థం చేసుకున్నాం, మనం ఇలా వెల్ఫేర్ చేయడానికి ఆయన ఇవ్వలేదన్న ఉద్దేశంతో మనం డబ్బులు పోజేసాం. పోజేస్తే ఆయనేమో గత యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారి చేతుల మీదుగా ఓ 10,000 రూపాయలు ఇచ్చాడు. మరి ఇది ఎక్కడ న్యాయం? 2-3 సార్లు అదే ఈ ఇబ్బంది వచ్చింది గతంలో. మరి ఒక వాళ్ళ షెడ్ లో కుర్రాడు కొద్దిగా ఇబ్బందికరంగా 5 ఖర్చుల నిమిత్తం 3కి ఇచ్చాం సాధారణంగా. అదొకటి అయింది. ఒక సెటిల్మెంట్ కింద ఒక రోజు మెకానిక్ ఒక ఆయన హ్యాంగింగ్ చేసుకుంటే దానివల్ల ఆయన ఇబ్బంది ఏంటంటే మళ్ళీ ఆ రోజు 2-3 ఇంటి దాకా యూనియన్ సభ్యులు వెళ్ళి అక్కడ అక్కడ అండగా నిలబడటం జరిగింది. మరి మమ్మల్ని విస్మరించి గత యూనియన్ సెక్రటరీ గారి చేతుల మీదకి ఎందుకు ఇప్పించారు అన్నది ఆయనకి అర్థం కావాలి. మరి ఏ ఉద్దేశంతో ఆయన చేశారో తెలీదు. ఈవిడ బాధని మన మెకానిక్ సోదరులందరూ అర్థం చేసుకుని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ఇంకా ఈవిడేనండి మన సురేష్ గారి భార్య. 23,700 మీ సమక్షంలో మేము వెల్ఫేర్ చేస్తున్నాం యూనియన్ తరఫున. నేను చెప్పేది అది నాకు చెప్పే విధానం అది అర్థం కాకపోవచ్చు, కానీ వెల్ఫేర్ ఇదే సిస్టంలో వెళ్తే ఇది 100-200 అందరూ చూసి, ఎందుకంటే ఇంకా మనుషులు ఎవడో పని చేయడు. ఎందుకంటే ఒక్కో షెడ్ లో ఒక్కొక్క ఓనర్ తప్ప ఎవడో ఉండలేదు, ఒక్కొక్క కుర్రోడే ఉంటున్నాడు. వాళ్ళు వచ్చి మీ షెడ్ దగ్గరికి వచ్చి ఇంత నిక్కర్స్ గా చేసి కార్యవర్గ సభ్యులు భవిష్యత్ కాలంలో మీకు రావచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు చాలా చక్కగా మీ అందరి దగ్గరికి వచ్చి మేము ఏది గుమస్తాన్ని పెడితే ఆ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి అన్న ఉద్దేశంతో 10 షెడ్యూల్ని ఎంచుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని మళ్ళీ యూనియన్ దగ్గరికి వచ్చి పట్టుకొచ్చి ఈ రాయించడం. ఒక్కొక్క మనిషి దగ్గర 4-5 సార్లు వెళ్తున్నారు. షెడ్ వదులుకుని వాళ్ళు 4-5 సార్లు వెళ్ళాలంటే కుర్రోళ్ళు లేరు. దాన్ని కూడా అర్థం చేసుకోండి. రానున్న కాలంలో ఇంక ఈ కుర్రోళ్ళు కూడా వచ్చే విధంగా కాకుండా అంత డిజిటల్ టైప్ వచ్చేసింది కాబట్టి ఆ గ్రూప్ కి సంబంధించిన మనిషి అదే లీడర్ ఉంటాడు, గ్రూప్ కి సంబంధించిన టీం మెంబర్ ఉంటాడు. సుత్తి శానంతో చేసిన పనుల నుంచి ఇప్పుడు పనిచేసే కాలం వచ్చేసింది. అంటే మెకానిక్ అభివృద్ధి చెంది రెంచులు తిప్పడం ఆయన ఆ బాధలు కాకుండా పవర్ బ్యాక్ రెంచులతో పనిచేస్తున్నాడు. అయినా సరే ఆలోచన విధానం మట్టికి ఆ సుత్తి శానం దగ్గరే ఉండిపోయింది. నిజంగా మన మెకానికల్ ఆలోచన విధానం చక్కని కార్యవర్గం ఉంది, మంచి నీట్ గా ప్లాన్ ప్రకారంగా ప్రతి పని చేసుకెళ్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చూడండి మీరు, ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే మీ మెకానిక్ చైతన్యపరుస్తూ మన ప్రతి కార్యక్రమానికి వాళ్ళు ఒక వారం రోజుల ముందర నుంచే పని మానుకుని చేయాల్సి వస్తుంది. రాత్రి ఈ కార్యక్రమం చేయడానికి దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడే పడి ఉన్నారు. అవన్నీ పని చేస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ పనులు పాటు చేయకుండా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా నెల సందా కరెక్ట్ గా కట్టండి చక్కగా. మళ్ళీ మీరు కూడా ఆలోచించండి, ఇన్ని లక్షల రూపాయలు బిల్డింగ్ కట్టారు, వీళ్ళ చేతి డబ్బులు లేకపోతే మేమేదో అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి సరిపెట్టే పరిస్థితి తీసుకురాకూడదు. కష్టపడి కట్టారు, మీరు అన్న టైంకి ఆ డొనేషన్లు అవి ఇచ్చారనుకోండి, ఇంకా మరి చక్కగా ఆలోచిస్తారు. పైన నిజంగా మరి మేము ఒక ఫ్లోర్ వేద్దాం అనుకున్నాం, మరి మన కుర్రోళ్ళు ఏం చేశారంటే కాదండి పిల్లర్లు వేసి ఉంచామనుకోండి, ఎవడొకడు భవిష్యత్ కాలంలో మనం లేకపోయినా ఇంకొకటి ఎవడన్నా వచ్చినా అది స్లాబ్ వేస్తాడు, వాడికి తేలిక అవుతుంది అని ఆలోచించి మళ్ళీ డబ్బులు ఖర్చు. మరి డబ్బులు ఎలా వస్తారో ఇవే సరిపెట్టలేకపోయామంటే గురుగారు ఏంటి అన్నయ్య మనమే కొంత వేసుకుని ఆ పిల్లలకు డబ్బులు సరిపెడదాం అంటున్నారు. ఇంకా అంత మనస్ఫూర్తిగా నిస్వార్థంగా వచ్చి సేవ చేస్తానంటే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇంకా మనం కాలయాపన చేస్తే ఇంకా మనల్ని ఎవరో క్షమించదు. దీన్ని మనసులో పెట్టుకుని
మాకు సపోర్ట్ చేసి డబ్బులు సవ్యంగా ఇచ్చిన వాళ్ళని ఎవరిని ఏమంటలా, కాలయాపన చేస్తున్నారు. ఇవ్వకూడదు అన్న దురుద్దేశం ఎవరికీ ఉండదు, కానీ ఏంటి కాలయాపన చేస్తున్నారు. 200లకు కూడా నేను ఆ పని మీద ఉన్నాను, ఈ పని మీద ఉన్నానండి. మరి ఆయనకి అన్ని పనులు ఉంటే ఆడి దగ్గరికి 4 సార్లు తిరిగి వాడికి పనులు ఉన్నాయి ఏంటండి? ఇప్పుడు ఆ డబ్బులు 200 ఇవాళ ఫోన్ పే చేసినా వచ్చేస్తుంది, కానీ ఏమంటాడు ఆ 200కే ఈ మధ్యలో పనుల మీద తిరుగుతుందన్న. 200 కొట్టడానికి పనుల మీద తిరగడానికి సంబంధం ఏముందండి? అసలు మాట అంటానికి గాని ఇప్పుడు ఇలా మేము ఏదైనా మనకంటూ ఒక గూడు, ఒక అందమైనది ఉన్నది అనుకోండి, అనేక రకాల రేపొద్దున BS6 ట్రైనింగ్ అన్ని ఊళ్ళోనే తీసేసుకున్నారు, అన్ని ఊళ్ళోనే తీసుకున్నారు. మన భీమవరానికి మనకి ఇది లేదు. బయట యూనియన్లకి వెళ్తుంటేనేమో అయ్యి బాబు మీ భీమవరానికి ఏముందండి, నెంబర్ 1 ఊరు, అసలు బీభత్సం, అసలు అది ఇది అని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి వస్తేనేమో ఎప్పుడు అద్దె దాంట్లోనే ఉన్నాం మనం. వాళ్ళు అనుకుంటున్నారు ఇంతకీ బీభత్సం బిల్డింగ్ లో ఉంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది ఈ 2 సంవత్సరాల్లో మనం ఏ రకంగా చేసాం. పోస్టులు పెడుతుంటే అసలు బయట మెకానికల్ యూనియన్ వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్ చూసిన వెంటనే అసలు మీరు ఆఫీస్ అంటున్నారు, ఆఫీస్ కాదు కదండి ఇది, ఏకంగా కళ్యాణ మండపంలా కట్టారు, దీన్ని ఆఫీస్ అంటారు ఏంటండి అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు బయట యూనియన్ వాళ్ళు దాదాపు రంగారెడ్డి జిల్లా యూనియన్ వాళ్ళు కూడా వచ్చి చూశారు మన పోస్ట్ చూసి, ఖమ్మం యూనియన్ వాళ్ళు వచ్చారు. అలాగా బయట నుంచి అనేక మంది ఫోన్ చేసి మరీ వస్తున్నారండి. ఫోన్ చేసి వచ్చి యూనియన్ బిల్డింగ్ కట్టారంట కదా, ఎలా కట్టారు, మేము కూడా ఇలా వెళ్ళాలి అని చూస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి దీన్ని ఇదంతా చూసి ఇది యూనియన్ ఆఫీస్ కదండి, ఆ యూనియన్ ఆఫీస్ అంటారు ఏంటి, ఆఫీస్ కట్టుకున్నాం అంటారు, ఈ బిల్డింగ్ కట్టే ఆఫీస్ అంటారు ఏంటంటే. వెనకాలంతా మా టీం అండి, టీము పట్టుదల, వీళ్ళకున్న ధైర్యం వల్లే ఇది జరిగింది. దాని గురించి మీ సభాముఖంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు మీ సమక్షంలో చదువుతాను. రాజు గారు 5,000 రూపాయలు ఇచ్చారు. ఎవరండి ఉన్నారా? భరణ్ బాబు గారు, కొత్తపల్లి భరణ్ బాబు గారు 5,000 రూపాయలు ఇచ్చారు. కట్టమూరి శ్రీనివాసరావు గారు ఒక 5,000 ఇచ్చారండి. ఎవరు రండి. స్టిక్కరింగ్ వర్క్ వారు 59,999 రూపాయలు, దాదాపు 60,000 రూపాయలు ఇచ్చారండి. బసంత్ స్టిక్కరింగ్ షాప్ వారు ఇంకో చెక్ అందిస్తున్నారండి. గుర్తించి మనకి చేయూతనిచ్చినందుకు మనం వాళ్ళ వ్యాపార అభివృద్ధికి మన వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందించాలి. మన ఆటోమొబైల్ ఎవరంటే మహాలక్ష్మి ఆటోమొబైల్స్ వారు ఈ 100 కుర్చీలు ఇవ్వడం జరిగిందండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో సామ్యానం పురాణితం అయ్యి అంటే, ఎందుకంటే నేను ఒక 100 కుర్చీ ఇస్తానని 100 కుర్చీ ఇవ్వడం జరిగిందండి. అలాగే మన నాగు గారు 50,000 రూపాయలు ఇచ్చారు. అలా చాలా మంది, మన విజయలక్ష్మి ఆటోమొబైల్ వారు ఒక 50,000 ఇచ్చారు. నాగా ఆటోమొబైల్ ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ లిస్టు కింద పెట్టామండి. అందులో పేర్లు ఏమన్నా ఒకవేళ మిస్ అయినా ఇది అందులో భావించకండి. ఒకవేళ ఇంటి పేర్లు అవి ఏమైనా అటు ఇటు అయినా ఆ పేర్లన్నీ సెట్ చేసేటప్పుడు అటు ఇటు మారిపోయినాయి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి తర్వాత పెడతాం. ఊరిని ఎవరెవరు ఇచ్చారన్న చూడటం గురించి అక్కడ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. అలాగే కూడా ఈ మధ్యకాలంలో అనారోగ్య పాలై ఆయన చాలా ఇబ్బందిగా ఉంది, కానీ మనం చేసే పని బాగుంది, మంచి కమిట్మెంట్తో వెళ్తున్నారన్న ఉద్దేశంతో ఆయన కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ప్రస్తావించాలి. అక్కడ మన శివ గారు వీళ్ళందరూ కూడా షెడ్ దగ్గరికి వచ్చి ఏమన్నా మేము అద్దె కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మేము చేసి చిన్న రోడ్డు పక్కన చేసుకుంటున్నాం, కానీ మనకంటూ ఒక బిల్డింగ్ కట్టారు, దాన్ని చూసి వచ్చిన తర్వాత మేము ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో రాత్రి 10ంటికి వచ్చి షెడ్ దగ్గరికి వచ్చి తల ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. రాత్రి శివ అది మన దాసరి శ్రీను శంకర్ గారు వచ్చి ఈ బిల్డింగ్ మొట్టమొదటికి ఇదంతా తయారైన తర్వాత చూశారు. అంటే మేము 5,000 కదండి, కొద్దిగా పెంచి అప్పు చేశాను, పెంచిద్దారు అనుకుంటున్నాం, అప్పుడు మా పేర్లు ఏంటి అంటే మొదలెట్టారు. అలాగా
ఈ చూసి చేసే పని చూసి ఎదరికి రావాలి. మిగతా వాళ్ళు కూడా ఇస్తే మంచి చక్కదైన బిల్డింగ్ మళ్ళీ కట్టుకోవచ్చు. 10,116 ఈ సభాముఖంగా దీనికి ధన్యవాదాలు. రండి తర్వాత ఫోటో తీసుకున్నాను. 5,000 రూపాయలు. ఎవరు ఉన్నారా? సర్వేశ్వరరావు గారు ఫ్యాన్లు ఆయన ఫస్ట్ నుంచి ఈ శంకుస్థాపన రోజే చెబుతూ మొదలెట్టాడు. నేను ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు ఇస్తానని డబ్బులు మట్టుకే ఉన్నాను. నాకు ఆ ఇంట్రెస్ట్ అండి. ఎక్కడైనా సరే నేను ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు ఇస్తాను అన్నారు. కింద వేయించిన కొన్ని ఫ్యాన్లలో కాంట్రాక్టర్ గారు కాకుండా మిగతా వేసిన ఫ్యాన్లు ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు ఆఫీసులో వేసినాయి ఇచ్చినాయి. అలాగే పెడతారు. ఎవరు పెడతారు? మోటార్ సైకిల్ మెకానికల్ భవనం యూనియన్ బిల్డింగ్ అంటారు. అది ఆలోచించి అర్థం చేసుకుని ఇంకా మిగతా కూడా బ్యాలెన్స్ ఇస్తే చక్కనైన బిల్డింగ్, చక్కనైన ఫ్లోర్. అలాగే గురుగారు పైన కూడా వేస్తే ఇంకో 10,116 కూడా ఇస్తానండి. గారు 20,116 రూపాయలు ఇచ్చారు బిల్డింగ్ నిమిత్తం. వాళ్ళ తమ్ముడు త్రినాథ్ 20,000. ఇప్పుడు వచ్చాడు మళ్ళీ 3,000 ఇచ్చాడు. ఎందుకంటే వచ్చినప్పుడల్లా 10,000 5,000 అలాగే దాదాపు ఒక 20,000 ఇప్పటి వరకు. శ్రీ పేరు సురేంద్ర గారు ఆయన బిల్డింగ్ నిమిత్తం 10,116 రూపాయలు ఇచ్చారండి. లాస్ట్ ఇయర్ మీరు రాలేదు, మీ బ్రదర్ ని పంపించారా? మీ మేనల్డ్. మీరందరూ సపోర్ట్ చేయటం వల్ల మెకానికల్ లో మేము ఏదో ఒకటి చేసుకుంటాం. తిట్టుకున్నా కొట్టుకున్నా ఏదో ఒకటి చేసుకుంటాం మేము. బసంత్ మెకానికల్ ఐక్యత, మెకానికల్ ఐక్యత, మెకానికల్ ఐక్యత. పోయి నీ చేతిలో ఉన్నది కదా పోయి. సరిపోతుంది కదండి. చిన్న ఒకటి మధ్యలో ఫోటోలు కుట్టు. అందరికి వస్తున్నారా? మర్చిపోయిన ఆయన వచ్చి చెప్తారు. ఫోన్ చేసిన Okay.